మొత్తం ఇన్ని చేపలను అయితే మనం పట్టుకున్నాం. మొత్తం 1 2 3 4 5 6 7. అందరికీ నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ సీను సి వ్లాగ్స్. ఈరోజు కూడా అయితే బీచ్ ఫిషింగ్ అయితే వస్తాం మనం. చూసారా బీచ్? ఈరోజు అయితే ఇంకా పాటలోనే ఉంది. పోటీ అయితే ఇప్పుడు స్టార్ట్ అయింది. చాలా బాగుందండి మొత్తం. కాకపోతే ఈరోజు అయితే ప్లేస్ అయితే మార్చాం. బాగా పాత ప్లేస్ ఉండేది కదండి, అక్కడికైతే వచ్చాం మనం. ఇప్పుడు ఇవ్వండి చూడండి, ఇవి అయితే 12వ నెంబర్ హుక్స్ అండి. ఈ 12వ నెంబర్ హుక్స్ వచ్చేసరికి 3 కూడా 10 రూపాయలు పడింది. 10 రూపాయలు పడ్డా మనకి తాడు వచ్చేసరికి ఏమో 70 రూపాయలు పడింది. 60 రూపాయలకి తీసుకున్నాను నేను. ఇది ఒక 60, అదొక 10, 70 రూపాయలు. ప్లస్ మనకి రొయ్యలు అయితే తీసుకొచ్చానండి. ఆ రొయ్యలు అయితే 50 రూపాయలు పడింది ఎర్రగా పెట్టడానికి. మొత్తం 120 రూపాయలండి. ఈరోజు జట్టు గురించి అయితే మీకు తెలిసిందే కదా, తక్కువ బడ్జెట్లో ఎలా ఫిషింగ్ చేయాలని చూస్తున్నాం మనం. తక్కువ బడ్జెట్లో చేద్దాం. ఏంటంటే ఈరోజు ఇంకా పోటీ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు, పాట మీద ఉంది. ఇవన్నీ రెడీ చేస్తాను. రెడీ చేసిన తర్వాత మీకు ఎలా ఉందో సెటప్ మొత్తం చూపిస్తాను. గేలం అయితే రెడీ చేసుకున్నాం అండి. ఇది బాటిల్కి కట్టేసుకున్నాం. ఇక్కడ నుంచి ఇక్కడ హుక్కు, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, మొత్తం 3 అయితే సెటప్ చేశానండి. ఇది తెలుసు కదా, బరువు కోసం అనమాట. త్రీ హుక్స్ పెట్టాం కదండి, 3 హుక్స్ కూడా రే అయితే పెట్టేస్తున్నాను. మన వీడియోలు మీకు నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే సపోర్ట్ వల్ల నేను ఇంకా మంచి మంచి వీడియోలు అయితే తీస్తానండి. మనకైతే పోటీ తగిలి టైంకి అయితే చేప అయితే పక్కగా పడుతుందండి. చూడండి, మనమైతే 3 సెట్ చేసేసాం. మీకు దగ్గరగా చూపిస్తాను. చూడండి, మనమైతే ఇక్కడ 1 2 3 హుక్స్ అయితే పెట్టేసామండి. 3 హుక్స్కి కూడా ఎర్రలు అయితే పెట్టేసాము. ఇంక లోపలికి వెళ్ళి వేద్దామని చెప్పి వెళ్తున్నానండి. వెళ్తుండగా ఇక్కడ వచ్చేసరికి కొలం కింద, అంటే 4 కింద ఉందన్నమాట. అంటే అది ఎంతలోతో వచ్చింది చూడండి. అక్కడ కొద్దిగా ఎదరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇసుక దెబ్బ కింద ఉందండి. అదంతా కూడా పైకి ఎక్కుతాం చూడండి. మొత్తం దెబ్బ వచ్చింది మొత్తం ఒకసారిగా. అంటే ఇక్కడ కూడా చేపలు ఉన్నాయండి. నేను వెళ్తూ ఉంటే మెదులుతున్నాయి. కాకపోతే ఇక్కడ వేయడం కంటే లోపలికి వెళ్ళి వేసినప్పుడే మనకి కొంచెం పెద్ద చేపలు పడే అవకాశం ఎక్కువ చేపలు పడతాయి, త్వరగా పడతాయి కూడా. అందుకని వెళ్తున్నాను అనమాట. చూడండి ఎంత ఎక్కువ దెబ్బ వచ్చిందో. ఆ దెబ్బ పై నుండి అయితే లోపలికైతే వేసి వచ్చేసానండి. ఒడ్డుకి వచ్చి చేపలు ఏమైనా పడతాయని చూశానండి. చాలాసేపు అయితే చూశాను. ఏంటంటే ఎక్కువ దెబ్బ ఉండడం వల్ల అక్కడ ఏం చేపలు పడలేదండి. అందుకని చెప్పి ప్లేస్ అయితే మార్చేశాను. అక్కడ చూడండి, వాళ్ళైతే వేసి లాగుతున్నారండి. తెప్ప అయితే వేసుకొచ్చి మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వదులుకుంటూ వెళ్ళి ఇక్కడ మొత్తం వదులుకుంటూ వెళ్ళారు. అక్కడ మళ్ళీ అయితే లాక్కుంటూ వచ్చేస్తున్నారు అనమాట. అంటే పైకి తోడేసుకుంటున్నారు. చేపలు ముల్లెట్ ఫిష్ పడతాయండి. కట్టు చేపలు, మేక చేపలు అని చాలా చేపలు పడుతూ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ చేపలు మెదులుతున్నాయండి. ఇక్కడ బాగా ఎక్కువగా ఉన్నాయని చెప్పి ఇక్కడికైతే వచ్చాను. నేను వెళ్తుంటా కూడా చేప అయితే ఇక్కడ జంప్ చేసింది. మీకు చూపిస్తాను చూడండి. అక్కడ చూసారా, చేప అయితే జంప్ చేసింది. మీకు దగ్గరగా చూపిస్తాను చూడండి. అలా చేపలు అయితే చాలా జంప్ చేసి వెళ్ళిపోతున్నాయండి. చాలా ఉన్నాయండి, అక్కడ మెదులుతూనే ఉన్నాయి. అందుకని చెప్పి అక్కడైతే వేస్తున్నాను. ఏమైనా చేపలు పడతాయి లేదో చూద్దాం ఒకసారి అని. అక్కడ అయితే మెదిలి చేపలు అయితే కోయింగ్లండి, అంటే ముల్లెట్ ఫిష్ అని చెప్తాం కదండి, ఆ ముల్లెట్ ఫిష్ అండి. మొత్తం వాగుల్లో అవే ఉన్నాయండి. చాలా జంప్ చేసి అయితే వెళ్ళిపోతున్నాయి. దగ్గర మెదులుతున్నాయండి. మనం వాటిని అయితే పట్టుకోలేము. ఇక్కడైతే మనకు ఒక చేప అయితే పడిందండి. ఆ చేప వచ్చేసరికి పార అనమాట. చిన్న పార అయితే పడింది మనకి. ఏం పడవేమో అని అనుకున్నానండి. మనకైతే చాలా త్వరగా అయితే పార పడింది. ఇంకేమన్నా పారలు పడతాయేమో చూద్దాం. దాని ఫుల్ పేరు వచ్చేసరికి అండి పసుపు పార అండి. చూపిస్తాను చూడండి మీకు. పార అయితే పడింది, చిన్న పార చూడండి. మళ్ళీ అయితే పెడుతున్నాను. ఏమి లేదండి, మనకి మీతో ఫ్రెండ్స్ ఎవరన్నా వచ్చి బీచ్లో సరదాగా ఎంజాయ్ చేద్దామంటే 120 రూపాయలు ఖర్చు అవుతుంది. సరదాగా రండి, ఫిషింగ్ చేసుకోండి. మంచి చేపలు ఇలాంటి పారలు ఏమైనా పడితే కాల్చుకుని తినవచ్చు, లేకపోతే ఏమైనా ఫ్రై చేసుకోవచ్చు, కర్రీ వండుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఎన్ని చేపలు పడితే చూద్దాం. నేను ఇక్కడ ఎందుకు వేస్తున్నానంటే అండి, లోతు ఎక్కువగా ఉందండి. ఇక్కడ లోతు ఎక్కువగా ఉండడం వల్ల మనకి చేపలు బాగా ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ. అందుకని ఇక్కడైతే వేస్తున్నాను. మళ్ళీ పెడుతున్నాను చూడండి. లోపలికి అయితే వెళ్ళి మళ్ళీ వేస్తున్నాను.
ఏంటంటే మనకి చేపలు త్వరగా పడాలంటే మంచి ప్లేస్ అయితే సెలెక్ట్ చేసుకోవాలండి, లోతు ఎక్కువగా ఉండేలాగా. ఎందుకు అని అంటే చేపలు లోతులోనే ఉంటాయి కదా, మరి అందుకని లోతు అయితే పెట్టుకోవాలి. లోతు ఎక్కడ ఉంటే అక్కడే చేపలు పడతాయి బాగా. అందుకని నేను ఇక్కడే వేస్తున్నాను. మనకి పారే కదండి, పారతో పాటు చేపలు ముందు కూడా పడ్డాయండి. కెమెరా ఆఫ్ అయిపోవడం వల్ల మీకు చూపించలేకపోయాను. ఏమేమి చేపలు పడ్డాయి అవి ఎన్ని రకాలో మొత్తం చివరిలో చూపిస్తానండి మీకు. అయితే ఇక్కడ కూడా లోపలికి అయితే వెళ్ళి వేసానండి. ఇక్కడ చేపలు అయితే పడ్డాయి. ఒక పెద్ద జల్ల అయితే లాగింది మనకి. ఇలా జల్లలు అయితే చాలా పడ్డాయండి. అసలు నేను పడవేమో అనుకున్నాను. కోట్ వస్తుంది అని ట్రై చేశాను కానీ కోట్ అయితే రాలేదండి. మనకి ఇంకా పాటే వెళ్ళిపోయింది. ఎందుకు అని అంటే మనకి పొద్దున్నే పోటు వచ్చిందంట, నాకు తెలియలేదు. నేను వచ్చేసే టైంకి పోటు అయితే స్టార్ట్ అయింది. ఆ టైంకి చెత్త ఎక్కువ వచ్చేయడం వల్ల ఇంకా ఆపేసి అయితే ఇంటికి వచ్చాను. చూడండి, ఇంక చేప అయితే పడింది మనకి. అది జల్లండి, పెద్ద జల్ల అయితే పడింది, పెద్దదేనండి అది. దీని తర్వాత కూడా మనకి ఒకేసారి జల్ల ఒకటి, కేసం కూర ఒకటి ఒకేసారి లాగినాయండి. మనకి చేప పడ్డప్పుడైతే వచ్చే ఆనందమే వేరండి. నా ఫేస్లో చూసే ఉంటారు మీరు. చేప పడినప్పుడల్లా వెలిగిపోతూ ఉంటుంది, చాలా ఆనందంగా అనిపిస్తుందండి. చేప పడినప్పుడు అయితే బాధ ఎంతగా ఉంటుందో చేప పడినప్పుడు కూడా అంతే ఆనందంగా కూడా ఉంటుందండి. మనం కష్టానికి ఫలితం వచ్చిందంటే అది చాలా ఆనందాన్ని ఇస్తుందండి. ఇప్పుడు మాత్రం నా కష్టానికి మీరే ఫలితాన్ని ఇవ్వాలి. మళ్ళీ మనకి జల్ల అయితే లాగిందండి, పర్వాలేదు, కొద్దిగా పెద్ద సైజే. ఇక్కడ మళ్ళీ అయితే వెళ్ళి వేసానండి. ఇక్కడ మళ్ళీ వేసి చూసేసరికి చేపలు అయితే పడ్డాయి. ఇంతకుముందు చెప్పాను కదండి, 2 చేపలు ఒకేసారి పడ్డాయని చెప్పి. అవి ఇక్కడే పడ్డాయండి. సేమ్ స్టార్టింగ్ నుంచి ఏ ప్లేస్లో అయితే వేసానో ఆ ప్లేస్లోనే వేస్తున్నానండి. అక్కడే కొంచెం లోతు ఉంది, చేపలు మెదులుతూనే ఉన్నాయి, అసలు ఆఫ్టింగ్ లేకుండా మెదులుతూనే ఉన్నాయండి. అన్ని చేపలు పడదేమో అనుకున్నాను ఈసారి. చాలా బాగా ఫిషింగ్ అయింది ఈరోజైతే. ఇక్కడ చూడండి, 2 చేపలు ఒకేసారి లాగినాయి మనకి. ఒకేసారి కేసం కొరక ప్లస్ జల్ల కూడా ఒకేసారి లాగినాయి, 2 ఒకేసారి లాగినాయి. మొత్తం ఇన్ని చేపలను అయితే మనం పట్టుకున్నాం. మొత్తం 1 2 3 4 5 6 7 జల్లలు, 5 కేసం కొరకలు, ఒక పార అయితే పడింది మనకి.